ప్లేస్ డార్జిలింగ్లోనే. ఇక్కడ డార్జిలింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు టైగర్ హిల్ సన్ రైజ్ చూడండి వెళ్ళారనమాట. ఇంకా వెనకాల ఎవరు కనిపిస్తలేరు, నేనే కనపడట్లే ముందున్న దాని వెనకాల వాళ్ళు అసలుకే కనిపిస్తలేరు. అందరం కలిసి వెళ్తున్నాం. ప్యాకేజ్ అనమాట ఇది. 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇది సుమోకి 9 సీటర్ బండి సుమోలో వెళ్తున్నాము. ఇంత 2700 తీసుకుంటున్నారు. ఒక 4 to 5 మెంబర్స్కి అయితే చిన్న వెహికల్స్ ఉంటాయి, కార్లు అట్లా. వాళ్ళకి ఎంత ఉంటుందో తెలియదు, 2000 మేబీ 2200 2000 ఉండొచ్చు. డార్జిలింగ్కి అయితే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్ వస్తే కొంచెం బడ్జెట్లో అయిపోతుంది. సింగిల్గా ప్లస్ లేకపోతే కపుల్స్ వచ్చారు అనుకో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకంటే రూమ్స్ 12 నార్మల్ రూమ్ అయితే 1200 నుండి స్టార్ట్. కొంచెం మంచిగా కావాలంటే 2500 నుండి స్టార్ట్. కాబట్టి గ్రూప్లో వచ్చింది అనుకో 2500 అయినా సరే మంచి రూమ్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము షేర్ చేసుకున్నప్పుడు ఒక్కదాన్ని అయితే ఒకవేళ నేను హాస్టల్ కానీ డార్మెటరీ అట్లా ఉంటుండే, వీళ్ళు ఇట్లా కలుస్తారు వీళ్ళతో పాటు ఉంటా అని నాకు తెలియదు కదా. కాబట్టి మంచి పని అయ్యింది. దేవుడు ఉన్నాడు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ఆయన చేసేదానికి. మేబీ వీళ్ళని కలవాలని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కావచ్చు. అందుకనే విక్టోరియా మెమోరియల్ ఓపెన్ కాలేదేమో, అందుకనే నేను వెంటనే మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి స్టార్ట్ అయిపోయినా. లేదంటే వీళ్ళని మిస్ అయిపోతుంది. అసలు ఏది జరిగినా మన లైఫ్లో మన మంచిగా అనుకోవాలి. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ముందు కనిపిస్తున్నాయి కదా అన్ని బండ్లు అక్కడికే వెళ్తున్నాయి, టైగర్ హిల్ సన్ రైజ్ పాయింట్ కోసమే. టైం 4:35. మేము పొద్దున్నే 3:20కి లేచి జల్దీ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం. 4కే స్టార్ట్ అవ్వాలి కానీ 4:10కి అనుకుంటా స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం 4:35 అవుతుంది. ఈ టైగర్ హిల్ ప్లేస్ ఒకటే కాదు, ఇంకా డార్జిలింగ్లో ఏవేవి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఇందులోనే ఇంక్లూడెడ్ అనమాట. ఈ 2700లోనే ఇంక్లూడెడ్. 7 మెంబర్స్ ఉన్నాం, మంచిగా షేర్ చేసుకోవచ్చు. బెస్ట్ కదా, బెస్ట్ ఆప్షన్. నేను అసలు కనిపిస్తూనే కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. చీకటి ఉంది చాలా. హూమ్ రైల్వే స్టేషన్ ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్వే స్టేషన్. కొంచెం ఇంకా ముందు బయలుదేరింటే బాగుండు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది కూడా సన్ రైజ్. काउंटर है, ठीक है, यहाँ पे एंट्री पे देना पड़ता है, आते वक्त लगता है. అచ్చా ठीक है. ఇందాక టికెట్ కౌంటర్ కనిపించింది కదా, వాళ్ళకి 70 రూపీస్. ఇప్పుడు కాదు, వచ్చేటప్పుడు కట్టాలి టికెట్. ఇప్పుడు అందరు తొందరలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటున్నారు నాకు తెలిసి. టైగర్ హిల్ రోడ్, ఈ రోడ్ ఎంత హెవీ టర్నింగ్స్ ఉన్నాయంటే అంత హెవీ టర్నింగ్స్ ఉన్నాయి. నార్మల్గా మనమైతే డ్రైవ్ చేయలేము. అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ రోడ్ ఎట్లుంటుందంటే ఒక్క డ్రైవర్ చేసే మిస్టేక్ వెనకాల వాళ్ళు మొత్తం పడాల్సి వస్తుంది. కాబట్టి ఫుల్ అలర్ట్తో డ్రైవ్ చేయాలి. మా డ్రైవర్ అన్న అయితే 9 years నుండి డ్రైవ్ చేస్తున్నాడంట, కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग. हम लोग आ चुके हैं टाइगर हिल. और अब हम लोग पॉइंट ऑफ सनराइज देखने वाले हैं कुछ ही क्षण में. ఓ బాప్రే, ఎంతమంది ఉన్నారు దేవుడా పరమేశ్వర. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. నేను పోయి ఎక్కడన్నా ముందుకు పోయి నిలబడి తీసుకోవాలి వీడియో, లేకపోతే నాకు అసలు కనపడదు. జనాలు దారుణంగా ఉన్నారు. డార్జిలింగ్లో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఇక్కడికి వచ్చినట్టున్నారు సన్ రైజ్ కోసం. అందరు సన్ రైజ్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కార్లో వచ్చేటప్పుడే దేవుని కోరుకున్నాను నేను, మేము వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వు దేవుడా అని చెప్పేసి. మేము వచ్చినాం ఇంకా స్టార్ట్ అవుతలేడు. మేము వచ్చేసినాం ఆల్రెడీ, జల్ది వచ్చేసారు. సన్ రైజ్ కోసం ఫస్ట్ టైం ఇట్లా కూర్చోవడం. మొత్తం మబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా క్లియర్గా కనిపిస్తలేదు, కానీ వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది.
అమ్మ ఇప్పుడు జర తెల్లగా అవుతుంది. ఇక్కడ దాక్కుంది సూర్యుడు, ఇక్కడ దాక్కుండు. నిజంగా ఇంత ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ టైం సన్ రైజ్కి ఇంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ అయితే అదిరిపోతుంది. నేను బ్రైట్నెస్ తక్కువ చేసినందుకు మంచిగా కనిపిస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉంది చూస్తుంటే. సన్ రైజ్ కరెక్ట్ 5 నుండి స్టార్ట్ అయింది. వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఫస్ట్ టైం సన్ రైజ్ కోసం ఇంతగానో వెయిట్ చేసి చూడడము. क्या టీ తాగుతున్నా. నాకు టీ అలవట్లేదు, కాఫీ కూడా అలవట్లేదు. ఫోన్లో వీడియో అంత సరిగ్గా లేదు కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం మస్తు ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వర్త్ విజిట్. ఇంతమంది ఉన్నారు దేవుడా. మంచిగా అనిపించింది ఈరోజు. పొద్దున్నే దేవుడి దర్శనంతో స్టార్ట్ అయిపోయింది. 55th డే. कैसा है व्यू? व्यू बहुत अच्छा है और नेचुरल ब्यूटी गॉड क्रिएशन नेचुरल ब्यूटी और गॉड क्रिएशन. भैया आपको कैसा लगा है व्यू? बहुत अच्छा लग रहा है. बहुत अच्छा है. हाँ सच में नेचुरल लोग देखने पहुंचे हैं दार्जिलिंग के. लोग कहाँ है दिखा? हाँ టైగర్ హిల్స్ సన్ రైజ్ పాయింట్ మస్తు అంటే మస్తు ఉంది. లైవ్లో చూస్తే మాత్రం అంతే, ఇంకా ఫ్లాట్. బాబీ कैसा है व्यू? बहुत अच्छे आए व्यू, एकदम पूरा ट्रिप पूरा सक्सेस है एकदम. आप बोलो भैया. भैया कैसा है व्यू? बहुत अच्छे है. और किधर है? आप बोलो कैसा है व्यू? बहुत बढ़िया, वंडरफुल. फिर भी तो क्लाउडी हुआ ना, इसलिए ज़्यादा ये नहीं हुआ. हाँ अभी थोड़ा वेट करते हैं. हाँ ठीक है. మొత్తం మబ్బులు ఉన్నాయి కదా, అంత క్లియర్గా ఏం కనపడట్లేదు కానీ క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎట్లుంది వ్యూ? చూసిరా సన్ రైజ్ పాయింట్? మేము ఇప్పుడే వచ్చాము. అయ్యో, మీరు ఇంకా వ్యూ చూసిర్రేమో అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి వచ్చిన. సారీ. అయ్యో షట్. వాళ్ళని ఎట్లుందో అడుగుదామంటే వాళ్ళు ఇప్పుడే వచ్చిర్రంట. ఇంకెవరున్నారు తెలుగు వాళ్ళు? ఇందాక ఒక ఆంటీ అంకుల్ ఉండే, వాళ్ళు ఫొటోస్ తీసారు నావి. ఎటు పోయారో కనపడట్లేదు. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్. పొద్దున్నే దేవుడి దర్శనంతో కూర్చొని వెయిట్ చేయడం సూర్యుడి కోసం మస్తు అంటే మస్తు అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం క్రౌడ్ ఎక్కువనే ఉన్నారు కానీ పర్లేదు, ముందు వచ్చి కూర్చోవచ్చు.
వాళ్ళని దాటేసుకొని. నిలబడద్దు, మళ్ళీ నిలబడితే వాళ్ళకి కనపడదు కాబట్టి కూర్చొని తీసుకోవచ్చు మంచిగా. हाय गुड मॉर्निंग. हम लोग अभी आए टाइगर हिल पे आज सूरज देखने. तो हम लोग का पूरा दिन पूरा ट्रिप एकदम सक्सेस हो गए. देख लिए बस. టైం ఎంత అవుతుంది? 5:48. మస్తు అంటే మస్తు ఉంది. అందరం కలిసి మంచిగా చూసినాం వ్యూ పాయింట్. ये मिस हो गया आज एक्चुअली. हाँ, ये मिस हो गया. कंचनजुंगा कंचनजंगा है, एवरेस्ट का टॉप है, नंदा देवी है. మబ్బులు ఉండడం వల్ల ఏ మౌంటైన్స్ కనపడట్లేదు సరిగ్గా, లేదంటే అవి మౌంటైన్స్ మంచిగా కనిపిస్తాయి. చాలా అంటే చాలా మంచిగా. ఇక్కడ నుండే చూడొచ్చు ఆ పిక్స్ అన్ని. ఈ టైగర్ హిల్ సన్ రైజ్ పాయింట్ ఓన్లీ సన్ రైజ్ కోసం మాత్రమే, ఇంకేం లేదు ఇక్కడ. కానీ మస్తు అంటే మస్తు ఉంది సన్ రైజ్. ఒక దానికోసం వెయిట్ చేసి మనం అందులో సక్సెస్ అయితే ఎట్లుంటుంది, నాకైతే అట్లనే అనిపించింది. ఎంతసేపు కూర్చున్నాం పేషెన్స్తో. వ్యూ అయితే అదిరిపోయింది. సన్ రైజ్ పాయింట్ ఒక్కటే ఇక్కడ, ఇంకేం లేదు అంతే. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నమాట. ఇంకా నిజంగా డార్జిలింగ్ అయితే అసలు వేరే కంట్రీలో పోయినట్టే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మన ఇండియాలో ఉందా ఇట్లాంటి ఒక ప్లేస్ అని అనిపించింది నాకైతే, అంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.